హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్ కి. ఈ రోజు మనం ఈ వీడియోలో టెట్ లో మనకి తెలుగు బిట్స్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ లో ఎలా వస్తున్నాయి అనేది ఒకసారి మనం చూసుకుందాము. సో ఇది వచ్చేసరికి పార్ట్ 2 అండి. పార్ట్ 1 అనేది డిస్క్రిప్షన్ లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మీరు గో త్రూ అవ్వచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. గాంధీజీ జీవితంతో సంబంధం కలిగినవి ఏమిటి? ఒకసారి ఆప్షన్స్ చూసుకుందామని మనం. చంపారన్, వాషింగ్టన్, గోదావరి నది, పోర్బందర్, మండేలా జైల్, శ్రవణ కుమారుని కథ మరియు సబర్మతి, సత్య హరిశ్చంద్ర, పుత్లీబాయ్ అండ్ సత్యాగ్రహం, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అండ్ రంగుల రత్నం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సబర్మతి, సత్య హరిశ్చంద్ర మరియు పుత్లీబాయ్ అండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇవన్నీ మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ లో రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. ఒకసారి మీరు చూసుకోండి ఏ పాఠ్యం లో వస్తున్నాయి అనేది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మహాలయ అమావాస్య అను మాటకు మరో వ్యవహారం ఏమిటి? ఆప్షన్స్: పితృ అమావాస్య, మాతృ అమావాస్య, బతుకమ్మ పండగ మరియు చిట్టి బొట్టు నోము. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి పితృ అమావాస్య అండి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సంబోధన, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఉపయోగించు చిహ్నం ఏమిటి? సంపూర్ణ విరామం, ఆశ్చర్యార్థకం, స్వల్ప విరామం మరియు ఉద్ధారణ చిహ్నాలు. ద రైట్ ఆన్సర్ మనకు వచ్చేసరికి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఆశ్చర్యార్థకం, ఎక్స్క్లమేషన్ మార్క్ అంటారు. సో సింబల్ వచ్చేసరికి ఇదండి, ఆశ్చర్యార్థకం వాడతారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడటం అనే అర్థానికి వచ్చే జాతీయం ఏమిటి? ఇడియం అంటారండి. దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడటం మాట. సో ఆప్షన్ చూసుకుందాం. కాలు గాలిన పిల్లి, కడుపులో నీరు కదలకుండా, ఆటకట్టు చేయు మరియు గోతికాడ నక్క. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 4 అండి. గోతికాడ నక్క అంటారు. అంటే దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడడాన్ని ఏమంటారంటే గోతికాడ నక్క మాట. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో జతపరచడం చేయమంటున్నానండి. సో అతి ఎక్కువగా మాట్లాడేవాడు ఏమంటారండి? ఇక్కడ ఏమిచ్చాడు? ఓకే, మనకి ఇక్కడ వాగుడుకాయ మాట. అనర్గళంగా మాట్లాడేవాడు అంటే ఎట్లా అయినా ఈజీగా, ఎంత కష్టమైనా మంచిగా మాట్లాడేవాడిని ఏమంటారంటే వక్త అంటారు. నెక్స్ట్. తక్కువగా మాట్లాడేవాడు ఎవరు అంటే చిట్టి, మితభాషి అంటారండి. సో మనకి ఇక్కడ ఏమిటండి? ఆకు ఒత్తుక వచ్చింది కదా. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఎస్, ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ వచ్చిందండి. ఆకు ఒత్తుక వచ్చింది కదా. సో ఆకు ఒత్తుక. నెక్స్ట్. అనర్గళంగా మాట్లాడేవాడిని వక్త అంటారు, తక్కువగా మాట్లాడేవాడిని చిటి మితభాషి అంటారు. ఓకేనండి. సో ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఖ, ఛ, ఠ, ద, ప అనే అక్షరాలను మహా ప్రాణాక్షరాలుగా అంటారు. సో మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణం పరిభాష్యం ఏమిటి? ఆప్షన్స్ చూసుకుందామండి. ఇక్కడ ఉభయాక్షరాలు, ఉష్మాలు, అంతస్థాలు, వర్గ యుక్కులు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వర్గ యుక్కులు అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యక్షం అనే పదాన్ని విడదీసిన రూపం ఏమిటి? సో విడదీయమంటున్నారండి. ప్రత్యక్షంని విడదీస్తే ఏమొస్తుంది? ఆప్షన్స్: ప్రత్య ప్లస్ అక్షం, ప్రతి ప్లస్ యక్షం, ప్రగతి ప్లస్ అక్షం, ప్రతి ప్లస్ అక్షం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్రతి ప్లస్ అక్షం. ప్రత్యక్షం, ప్రతి ప్లస్ అక్షం. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ వస్తుంది అండి. నెక్స్ట్. మధువనం అనే వనానికి యజమాని ఎవరు? ఆప్షన్: సుగ్రీవుడు, దదిముఖుడు, వాలి, హనుమంతుడు. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సుగ్రీవుడు అండి. మధువనానికి యజమాని ఎవరంటే సుగ్రీవుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసుకుంటేనండి, ఇక్కడ పద్యం ఇచ్చారు, ఒకసారి చూద్దాం. పరుల తెగడుట వల్ల, బలిమి పొగడుట వల్ల మరియు కీర్తి వచ్చుట కల్లా అను ఇదేమిటండి? పూనలమ్మ పదాలు. తెలుపు విలువలు ఏమిటి అని ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకుందాం. ఇక్కడ దేశభక్తి విలువలు, సంస్కృతి విలువలు, నైతిక విలువలు మరియు సృజనాత్మక విలువలు అండి. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి వీటిని ఏ విలువలు అంటారంటే సృజనాత్మక విలువలు అంటారు. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. అర్ధభేదం గల హల్లుల జంట వెంటనే ఆవృతమైతే ఆ అలంకారాన్ని ఏమంటారు? ఒకసారి చూసుకుందామండి. ఆప్షన్స్: వృత్యానుప్రాస అలంకారము, లాటానుప్రాస అలంకారము, చేకానుప్రాస అలంకారము మరియు అర్ధాంతరన్యాసము అలంకారము. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అర్ధాంతర
న్యాసము, అలంకారము. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఉగాది తెలుగువారి నూతన వర్షం. ఇక్కడ వర్షం కింద గీత గీశారండి. వర్షం అనే పదానికి నానా అర్థాలు ఏమిటి? సో వర్షం అంటే మీకు తెలుసు ఏమిటి, వాన అని. కానీ ఇక్కడ ఏమిచ్చారు, తెలుగు వారి నూతన వర్షం అని ఇచ్చారు. సో ఉగాది ఏంటండి, తెలుగు వాళ్ళకి న్యూ ఇయర్ కదా. సో ఇక్కడ వర్షం అంటే మనకి ఇయర్ అనేది వస్తది. మనం ఇక్కడ ఒకసారి ఆప్షన్ చూసుకుందాం ఎట్లా ఇచ్చాడో. వాన జడి, జడి జల్లు, సంవత్సరం ఏడాది, వాన వర్షం. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి వర్షం అంటే ఇక్కడ ఇచ్చిన ప్రధానికి మీనింగ్ ఏమిటి అంటే ఇక్కడ సంవత్సరం వస్తది. బట్ మామూలుగా వర్షం అన్న మీనింగ్ ఏమొస్తది, వాన అనేది కూడా వస్తది. సో ఈ రెండు ఉన్నది ఏమిటి అంటే మనకి ఆప్షన్ 4 లో రెండు ఉన్నాయి, వాన, సంవత్సరం. కాబట్టి మనకి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నవగ్రహాలు సమాసం పేరు ఏమిటి? ఓకేనండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, ద్వంద్వ సమాసం, తత్పురుష సమాసము, నెక్స్ట్ బహువ్రీహ సమాసము అండ్ ద్విగు సమాసము. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ద్విగు సమాసము. మనకి ఇక్కడ సంఖ్య ఇచ్చాడు కదండి. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈనుడు అను మాటకు పర్యాయ పదాలు ఏమిటి? ఆప్షన్ చూసుకుందామండి. రవి ఇంద్రుడు, రవి చంద్రుడు, రవి బాణుడు, నెక్స్ట్ బాణుడు ఇంద్రుడు. ద రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, రవి మరియు బాణుడుని. సో ఈనుడు యొక్క పర్యాయ పదాలు ఏమిటి అంటే రవి మరియు బాణుడు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సమైక్య భారతి అను కవిత సంకలనములో పరమ తపోని వేసను బంగారు పంటలకు నిహవాస మబ్బురమగు శాంతి చంద్రికల భూమి అని భారత మాతను స్తుతించిన వారు ఎవరు? ఆప్షన్స్ చూసుకుందామండి ఒకసారి. ఇక్కడ జ్ఞానానంద కవి గుర్రం జాషువా, నెక్స్ట్ రాయప్రోలు సుబ్బారావు, సి నారాయణ రెడ్డి. రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ జ్ఞానానంద కవి అండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అను వాక్యాన్ని కర్మణి రూపం ఏమిటి? సరే ఆప్షన్స్ చూస్తున్నాం. నాచే లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకం, లైబ్రరీ నుంచి తేబడిన పుస్తకం, లైబ్రరీ నుంచి నాచే తేబడింది, నాచే లైబ్రరీ నుంచి పుస్తకం తేబడింది. రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేబడింది. ఓకేనండి. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బృంగారం అను మాటకు వికృతి ఏమిటి? ఏమిటండి బృంగారం. దీని యొక్క వికృతి చూద్దాము. ఆప్షన్స్ భారం, బంగారం, బొంగారం మరియు బంగారం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి బంగారం అండి. ప్రకృతి వికృతి కదా. ఒకవేళ బంగారానికి యొక్క ప్రకృతి అడిగితే మనం ఏం పెట్టాలి, బృంగారం. బృంగారం ఇచ్చాడు కాబట్టి బంగారం పెట్టాం. నెక్స్ట్. క్రింది వాటిలో గుర్రం జాషువాకు గల బిరుదులు ఏమిటి? ఆప్షన్స్ చూసుకుందాము. కవి కోకిల, గజ్జె తిక్కన్న, కళ ప్రపూర్ణ మరియు ఆంధ్ర శెల్లి. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 అండి, కవి కోకిల మరియు కళ ప్రపూర్ణ. ఈ రెండు వచ్చేసరికి గుర్రం జాషువా గారి యొక్క బిరుదులు అండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్తూపం నుండి స్వీకరించబడింది. సో ఏ స్తూపం నుంచి స్వీకరించబడిందో చూద్దాం. సాంచి స్తూపం, సారనాథ స్తూపం, నెక్స్ట్ కన్హూజ్ స్తూపం అండ్ అమరావతి స్తూపం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి సారనాథ స్తూపం నుంచి తీసుకోబడిందండి. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భూతకాలిక అసమాపక క్రియకే మరో వ్యవహారం ఏమిటి? ఆప్షన్స్ సత్రార్థకం, ఛేదార్థకం, తుమున్నార్థకం మరియు కాత్వార్థం. ద రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, కాత్వార్థం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ అండి. కాయమునకు ధూళి దులిపి గాయమునకు కట్టు కట్టి మాటరాని ముసలి అవ్వ నోటి నీరు పోసిన వారు. ఈ గేయ పంక్తులు తెలియజేసే విలువలు ఏమిటి? సో ఒకసారి మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాము అండి. ఆధ్యాత్మిక విలువలు, భాషా విలువలు, మానవత్వపు విలువలు అండ్ వ్యాకరణ విలువలు. రైట్ ఆన్సర్ మనకి వచ్చేసరికి ఆప్షన్ 3 అండి, మానవత్వ విలువలు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.
సో, ఈ క్వెషన్‌తో ఈ సెషన్ అనేది పూర్తయిందండి. నేను ఈ లింక్స్ అనేవి అన్నీ డిస్క్రిప్షన్‌లో ఒకసారి నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి గో త్రూ అవ్వండి. సో, మా ఈ కంటెంట్ గనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.